ఎందుకు నా గుండెల మీద 3 మార్లు కొట్టి అరుణాచల 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 అంది, అరుణాచలాన్ని నమ్ముకో అరుణాచలాన్ని నమ్ముకో అంది. ఏమిటి అరుణాచలం? ఆయనకు అర్థం కాలేదు. కామాక్షి పరదేవత మంటపంలోకి వెళ్ళేవారు, కూర్చుంటుండేవారు, ధ్యానం చేస్తుండేవారు. అమ్మగారు బతికున్న రోజుల్లోనే ఒక విచిత్రం జరిగింది. ఈ పిల్లవాడికి పెళ్ళన్నా చెయ్యాలని ఆవిడ తాపత్రయం. ఈయనకి ఈ పిల్లవాడి అత్త కూతురు ఉండేది, ఆమె పేరు దేవి. ఆమెనిచ్చి పెళ్లి చేద్దాం అనుకున్నారు. ఎలాగో పినతండ్రి రామస్వామి గారికి జ్యోతిష శాస్త్ర పరిజ్ఞానం ఉంది. ఆయన జాతకం చూసి అన్నారు, వీడికి ఎవరు పిల్లనివ్వరు, వీడికి సన్యాస యోగం ఉంది, వీడు మహాజ్ఞాని, వీడి సన్యాసి అవుతాడు, వీడికి సంసారం లేదన్నారు. అమ్మగారు బెంగపెట్టుకున్నారు. అన్నట్టే ఆ దేవికి మారు సంబంధం కుదిరిపోయింది, పెళ్లి అయిపోయింది. తల్లిగారు వెళ్ళిపోయారు. ఈ పిల్లవాడు అన్నం తినేవాడు కాదు, శరీరం పాడైపోతుందనేవారు. ఎప్పుడూ ధ్యానంలో ఉండేవాడు. ఒకనాడు ఒక పండితుడు వచ్చి ఈయంతో రుద్ర సంబంధమైన విషయముల మీద వాదించాడు. వాదిస్తున్నప్పుడు శ్మశానంలో మంత్రజపం చేస్తాను అని ప్రమాణవాక్కు చూపించి, నాకెందుకు ఈ ఇల్లు అన్నం తినలేదు, ఈ గొడవ నాకెందుకు, నేను శ్మశానంలో కూర్చుంటానని ఈ పిల్లవాడు వెళ్ళి శ్మశానంలో కూర్చుని జపం మొదలెట్టాడు. పిన్నతండ్రికి కోపం వచ్చి, నువ్వు శ్మశానంలో కూర్చుంటే ఇంటికి రావద్దాను. నేను రాను ఇంటికి అన్నాడు. కొంతకాలం గడిచేటప్పటికీ తండ్రి అంటే శేషాద్రి గారి తండ్రి వరదరాజన్ తద్దినం వచ్చింది. తద్దినం పెట్టాలంటే కొడుకు ఉండాలి. అందుకని శ్మశానం దగ్గరికి వెళ్ళి పిన్ని బాబయ్య పిలిచారు, ఒరే ఇంటికి వచ్చి తద్దినం పెట్టరా అన్నారు. ఆయన అన్నాడు, నాకు తల్లి ఎవరు, నాకు తండ్రి ఎవరు, నేను సన్యాసిని, నాకెవరు లేరు అన్నాడు. ఆయనకి కోపం వచ్చి పినతండ్రి పిల్లాన్ని పట్టుకుని కాళ్ళు చేతులు కట్టి తీసుకొచ్చి గదిలో బారేసి తలుపేసాడు. తద్దినం అన్నా పెట్టు, తద్దినం అన్నా పెట్టకుండా తిరుగుతావెవరని మరి. తద్దినం పెట్టడానికి అన్ని ఏర్పాట్లు అయ్యాయి. ఆ పిల్లవాడిని బయటికి తీసుకొద్దామని తలుపు తీశారు. పిల్లవాడు లేడు ఆ గదిలో. వేసిన తలుపు వేసినట్టే ఉంది, దానికి ఇంకో ద్వారం లేదు, ఇంకో కిటికీ లేదు. కానీ పిల్లవాడు మాత్రం లేడు. అప్పుడు ఆయన నిశ్చయించుకున్నారు, ఇంకా వీడు యోగి పురుషుడు అయిపోయాడు, వీడిని కామాక్షి పరదేవతే తప్పించేసింది, ఇక వీడి సామాన్య బంధనాల్లో ఇమడడు అనుకున్నారు. ఇంతలో కొంతకాలానికి కాంచీపురానికి ఒక మహానుభావుడు బాలాజీ స్వామి వారిని పేరు కలిగినటువంటి ఒక సన్యాసి, ఒక పరివ్రాజకుడు ఒక ఆయన వచ్చారు. వచ్చి ఆయన సన్యాస దీక్ష ఇచ్చారు ఈ పిల్లవాడికి. అదే పేరుతో ఇచ్చారు, శేషాద్రి స్వామి అన్న పేరుతోటి ఇచ్చారు. సన్యాసం కూడా తీసుకున్నాడు. ఇంకా ఆయనకి దేని మీద వ్యామోహం లేదు. బయలుదేరారు. తిన్నగా అనేక క్షేత్రాలు చూస్తూ అరుణాచల క్షేత్రానికి చేరుకున్నారు. ఆయన అరుణాచలానికి చేరుకున్నప్పుడు విచిత్రం ఏంటంటే, మనందరం కూడా సాధారణంగా ఇటువైపు నుంచి వెళ్లే వాళ్ళందరం కూడా వెళ్ళినప్పుడు బస్సులో పంచశిఖరాల వైపు నుంచి ఏ రోడ్లో పెడతామో ఆ రోడ్లో వెళ్ళారు. ఆయన వెళ్ళేటప్పటికే ఆయనకు ఒక ఆశ్చర్యం కనపడింది. తను ఒకనాడు కాగితం మీద ఏ 5 శిఖరాల బొమ్మ గీశారో ఆ 5 శిఖరాలే స్వాగతం పలికాయి. ఏమి నా భాగ్యం, ఇదా అరుణాచలం అనుకున్నారు. అరుణాచలంలో ఉన్నటువంటి అరుణాచలేశ్వర దేవస్థాన ప్రధాన అర్చకుడు చూశాడు, కానీ ఆయన తేజస్సు గుర్తుపట్టలేకపోయాడు. సరే, దుర్గమ్మ క్షేత్రంలో కూర్చునేవారు, ఎప్పుడూ జపం చేసేవారు. ఆయన్ని లోకమంతా ఒక పిచ్చివాడు అనుకునేది. మహాత్ములందరినీ పిచ్చివాళ్ళని అనుకుంది ఈ లోకం. ఎందుకని అంటే, చంద్రశేఖర భారతీ స్వామి వారు అంటుండేవారు, శృంగగిరి పీఠాధిపత్యం వహించిన మహాపురుషులు, ఎవరిని పిచ్చివాడు అంటాం? ఎవడు మనకు అర్థం కాలేదో వాడిని పిచ్చాడంటాం. మనకు అర్థం కాలేదు కాబట్టి పిచ్చాడు అంటున్నాం, ఆయనకి మనం అర్థం కాం కాబట్టి మనని పిచ్చివాళ్ళని ఆయన అంటాడు. మనకు అర్థం కాని వాళ్ళందరూ పిచ్చివాళ్ళు అయితే జ్ఞానులు కూడా మనకు అర్థం కారు, అందుకే మనం వాళ్ళని పిచ్చాల లెక్కలో కట్టేస్తాం. రామకృష్ణ పరమహంసని, చంద్రశేఖర భారతీ స్వామిని తీసుకెళ్లి మహానుభావుడు శేషాద్రి స్వామిని, వీళ్ళందరినీ పిచ్చాళ్ల కింద లెక్క కట్టడానికి రమణ మహర్షి అంతటి వాళ్ళని రాళ్లతో కొట్టడానికి కారణం అదే. మనకు అర్థం కాదు కాబట్టి పిచ్చాడంటాం. ఆయన మహానుభావుడు పిచ్చివాళ్లే తిరుగుతూ ఉండేవారు. అక్కడ ఉన్నటువంటి ఆ అరుణాచల పట్టణంలో ఈ గృహస్థులందరూ కూడా బయట పారేసినటువంటి పనికిమాలిన వ్యర్థ పదార్థాన్ని బండిలో పోసి పట్టుకెడుతుండేవారు. ఆయన బండెక్కి కూర్చుని, స్పష్టంగా చెప్పాలంటే పెంటకుప్ప మీద కూర్చుని, ఇది నా కుచ్చుల బండి అంటుండేవారు. అందరూ రాత్రి నిద్రపోతుంటే ఆయన గట్టిగా అరుస్తూ పరిగెడుతుండేవారు. ఆయన నిద్రపోకండి, యముడొచ్చి ఎత్తుకుపోతాడు, నిద్రపోకండి అని అరుస్తూ పరిగెడుతుండేవారు. భగవద్గీతలో అంటారు, యానిషా సర్వభూతానాం తస్యాత్ జాగర్తి సంయమి యస్యాత్ జాగృతి భూతాని సానిషా పశ్యతో మునేహే అంటారు. సమస్త జీవులు నిద్రపోతున్న వేళ యోగి మేల్కొని ఉంటాడు.
ఆయన నిద్రపోవడం కొన్ని సంవత్సరాల పాటు ఎవరూ చూడలేదు. ఆయన ఎవరైనా ఆయనకి భోజనం పెడితే ఇలా కూర్చుని ఆ భోజనాన్ని తీసుకెళ్లి కనపడినటువంటి ప్రాణులన్నిటికీ పెట్టేస్తుండేవారు. ఆయన ఎవరినైనా చెంప మీద కొడితే వాడు మహదైశ్వర్యవంతుడు అవుతుండేవాడు. ఆయన ఒకసారి ఒక దుకాణం దగ్గరికి వెళ్ళారు. అతను వచ్చిన వాళ్ళందరికీ ఏదో పదార్థాలు తయారు చేసి అవి అమ్ముతూ ఉండేవాడు. మీకు బాగా అర్థం అవ్వాలంటే కాఫీ హోటల్ అనుకోండి. ఆయన అక్కడికి వెళ్ళి ఒక రోజున అకస్మాత్తుగా ఏం చేశారంటే మైదా పిండి ఉన్నటువంటి బస్తా పైకెత్తి నీళ్ల తొట్లో ఉన్న నీళ్లు కొన్నింటిలో పోసేశారు. అదంతా కలిపి పెద్ద ముద్దయిపోయింది. అతను ఏం అనలేదు. శేషాద్రి స్వామి మహాత్యం తెలుసున్నవాడు కాబట్టి ఊరుకున్నాడు. కానీ ఇంత మైదాపిండి నీళ్లలో ముద్దయిపోయింది, ఇంత ముద్ద నేను ఏం చేసుకుంటాను, అయ్యయ్యో నష్టం వస్తుంది అనుకున్నాడు. అకస్మాత్తుగా ఓ సర్కస్ కంపెనీ వాళ్ళు తిరువణ్ణామలై వచ్చి, మేము గుడారం అవి వేసుకోవాలి, మాకు సమయం లేదు, నువ్వు 800 పరోటాలు చేసి ఇవ్వగలవా అన్నారు. ఆ మైదాపిండితో కలిపి తొందరగా పరోటాలు చేసి ఇచ్చి ఆ రోజున విశేషమైన లాభం గడించాడు. ఆయన చేష్టితములంత విచిత్రంగా ఉండేవి. ఆయన ఎడమ చేతిలో 3 శూలములు ఉండేవి. 3 శూలములు అంటే శూలాల గుర్తులు. కుడి చేతిలో ఎర్రటి వలయం ఉండేది. ఆయన ఎంత ఆశ్చర్యకరమైన పనులు చేసేవారంటే ఆయన ఎప్పుడూ తిరువణ్ణామలై విడిచిపెట్టి వెళ్ళలా. భగవాన్ రమణులు ఎలా వెళ్ళలేదో అలాగే శేషాద్రి స్వామి కూడా ఉన్నంతకాలము తిరువణ్ణామలై విడిచిపెట్టకుండానే ఉండేవారు. పిచ్చివాళ్లే తిరుగుతుండేవారు, ఉన్మాది అనుకునేవారు. అక్కడే దగ్గరలో విఠోబాస్వామి వారిని ఒక స్వామివారు ఉండేవారు పక్క ఊళ్ళో. ఆయన మంచి మహాత్యం కలిగిన వాళ్ళు, తపస్సిద్ధి పొందినవారు. ఒక రోజున నడిచి వెళ్ళిపోతున్నటువంటి శేషాద్రి స్వామి ఆకాశం వంక చూసి, అడిగో విఠోబా వెళ్ళిపోతున్నాడు అని అరిచారు. ఎవరికి అర్థం కాలేదు, ఏమిటి విఠోబా వెళ్ళిపోతున్నాడు అని అరుస్తున్నారు ఏంటి అనుకున్నారు. ఆయన అరిచి అన్నారు, విఠోబా వెళ్ళిపోతున్నాడు దేవతల దగ్గరికి అన్నారు. కాసేపటికి పక్క ఊరు నుంచి వార్త వచ్చింది, విఠోబాస్వామి శరీరాన్ని విడిచిపెట్టేశారు. ఆయన ఆకాశం వంక చూసి పిలుస్తుండేవారు, దేవతలు వెడుతున్నారు, అదిగో యక్షులు వెడుతున్నారు, అదిగో కొంతమంది శరీరం విడిచిపెట్టి వెళ్ళిపోతున్నారని పేర్లు పెట్టి పిలుస్తూ ఉండేవారు. అంతటి మహితాత్ముడు, పుట్టుక చేత యోగి, మహానుభావుడు, కారణజన్ముడు, కామాక్షి పరదేవత అనుగ్రహంతో పుట్టి అరుణాచల పర్వతం చేత ఆకర్షింపబడ్డారు ఆయన. అటువంటి మహాయోగి ఆయన ఒక్క తిరువణ్ణామలైలోనే తిరుగుతూ ఉండేవారు. అటువంటి వారిని బలవంతంగా వేరొక ఊరు తీసుకెళ్లాలని, మా ఊరు రండి అంటే నేను రానన్నారు ఆయన. ఆయన్ని బలవంతంగా పట్టుకుని ఒక రైలు ఎక్కించి తీసుకెళ్లిపోతున్నారు. ఆ రైలు వేగం అందుకుని తిరువణ్ణామలై సరిహద్దుల దగ్గరికి వెడుతోంది. ఆయన రైల్లోంచి దూకేశారు. కాళ్ళు చేతులు అన్ని దెబ్బలు తగిలాయి. అదే సమయంలో వేరొక రైలు కూడా వచ్చింది. 2 రైళ్లు ఆగాయి. అవతల రైల్లోంచి దిగిన వ్యక్తి ఆత్మహత్యా ప్రయత్నం చేశాడు, ఇతన్ని పోలీసులకు అప్పచెప్తానని చెప్పి ఆ అవతల రైలు యొక్క డ్రైవరు గార్డు కలిసి ఈయన్ని పోలీసులకు అప్పచెప్తామని చెప్పి రైలు ఎక్కించారు. మళ్ళీ 2వ రైలు ఎక్కించి ఇంజిన్ డ్రైవర్ వెళ్ళి ఇంజిన్ స్టార్ట్ చేశాడు. కానీ రైలు కదలలేదు. ఎక్కడ పొరపాటు వచ్చిందో అర్థం కాలేదు. ఎంతమంది వచ్చి చూసినా రైలు కదలలేదు. వాళ్ళకి అనుమానం వచ్చి, ఈ ఊరు వదిలిపెట్టనంటున్న ఈ మనం రైలు ఎక్కించాం, అందుకు వెళ్ళటం లేదా అని, అయ్యా మీరు రైలు దిగి ఊళ్ళోకి వెళ్ళిపోండి అన్నారు. వెంటనే శేషాద్రి స్వామి రైలు దిగిపోయి రైలు పెట్ల మీద ఇలా కొట్టి పరిగెత్తండి అన్నారు. అంతే, రైలు బయలుదేరిపోయింది. ఆయన మహితాత్ముడు. అంటే మీరు ఒక్క విషయం గుర్తుపెట్టుకోవాలి, అలా జరుగుతాయా అండి అని మీకు అనుమానం ఉండొచ్చు. యోగి వాక్కుని ఈశ్వరుడు సత్యం చేస్తాడు. సత్యాన్ని యోగి పలుకుతాడు అనుకుంటే పొరపాటు. ఒకటి మీరు బాగా జ్ఞాపకం పెట్టుకోవాలి, అసలు యోగికి దీని మీద ఏమీ అనురక్తి ఉండదు. మనం ఏం చేస్తామంటే తప్పంతా ఎక్కడ చేస్తామంటే వీటిని మనం పట్టుకుని ఇందుచేత పూజనీయుడు అంటాం మనం. దాన్ని వాళ్ళు చాలా అసహ్యించుకుంటారు. నేను మీకు అబద్ధం చెప్తున్నాను అనుకుంటే, సురేశ్వరాచార్యులు వారు వార్తికం చేశారు దక్షిణామూర్తి స్తోత్రం మీద. అందులో వారు ఒక మాట అంటారు, పక్షి రెట్ట వేస్తే ఉత్తరయ్యం మీద పడింది అనుకోండి, నేను తీసి ఇలా కొట్టేసి కడిగేసుకున్నట్టే యోగి సిద్ధుల గురించి వెంపర్లాడడు. యోగి సిద్ధులను పట్టుకుని యోగిని గొప్పవాడని చెప్పకూడదు. యోగి ఎందుకు సిద్ధులు వస్తాయో తెలుసా? వాళ్ళు కావాలని ప్రకటన చేయరవి, అవి వాళ్ళకి వశమవుతాయి. అష్టసిద్ధులు వశమవుతాయి. ఎందుకంటే ఎప్పుడూ ఈశ్వరునితో కలిసి ఉంటారు. అనేన యుజ్యతే ఇది యోగ అంటాడు పతంజలి.
ఉన్న కారణం చేత వాళ్ళ నోటి వెంట ఏదొచ్చిందో అది సత్యమవుతుంది. అది యోగి యొక్క గొప్పతనం. యోగి వైశిష్ట్యాన్ని పరిశీలించాలి తప్ప యోగి సిద్ధుల్ని పట్టుకుని అందుకు గొప్పవాడంటూ మీరు మాట్లాడకూడదు. దోషం అది. అలా మాట్లాడకూడదు. ఇప్పుడు అలా మాట్లాడితే అసలు ఆ యోగులే ఇష్టపడరు. కానీ మరి ఎందుకు చెప్తున్నారండి మీరు నన్ను అని అడగచ్చు. ఒక యోగి వైభవంగా చెప్తున్నాను అంతే. దాన్ని ఆయనకి పరమేశ్వరుడితో ఆయన ఎంత కలిసిపోయి ఉండడం వల్ల ఆయన వాక్కు ఈశ్వర వాక్కు అయిందో మీకు నేను చెప్తున్నాను. ఆయన ఒకనకొకప్పుడు ఒక శవం శ్మశానానికి తీసుకెడుతుంటే దాని వెనక ఆయన వెళ్ళారు. ఆయన శవాన్ని ముట్టుకున్నారు. ముట్టుకున్న శవానికి ఆశీర్వచనం చేశారు. ఆశీర్వచనం చేసి శవం వెనక వెళ్ళిపోతున్నారు. వెళ్ళిపోతుండగా పక్కన ఓ ఇంట్లో పెళ్లి జరుగుతోంది. అకస్మాత్తుగా ఇంట్లోకి వచ్చారు. ఆ ఇంట్లో వాళ్ళు అసహించుకున్నారు. చిచి శవం వెనకాతలు వచ్చాడు, శవాన్ని ముట్టుకున్నాడు, పెళ్లి ఇంట్లోకి వచ్చాడు, వద్దంటే లేనిపోని గొడవ. యోగి గబుక్కుని ఏమంటాడో, ఏమంటే ఏమవుతుందో, ఎందుకు వచ్చిన గొడవని. కానీ ఎవరికి ఇష్టం లేదు ఆయన రావడం. చికాగ్గా చూస్తున్నారు. ఆయన తిన్నగా లోపలికి వచ్చేసి వంటింట్లోకి వెళ్ళారు. బోరెడంత సాంబారు వండి తయారు చేశారు సిద్ధంగా. అకస్మాత్తుగా వెళ్ళి అక్కడ ఉన్న వంట వాళ్ళని తప్పుకోమని 2 చేతులతోటి ఆ మరుగుతున్న సాంబార్ని కిందకు తోసేశారు. ఆ కింద పడిపోయి ఆ సాంబార్ అంతా ఒలికిపోయింది. దూర్తుడు ఇలాగే ప్రవర్తిస్తాడు, అర్థం లేను, యోగి అంటాడు, ఏమన్నా అంటాను, నోటితో ఏమంటాడో ఏమవుతుందో అని భయం అని పెళ్లి వాళ్ళందరూ తిట్టుకున్నారు. అందులో అటువైపు సాంబారే కదూ మొదట వడ్డించాలి, ఆ సాంబారే కింద పడిపోతే బాధ కదూ వాళ్ళకి. అదేమో అనుకున్నారు. ఆ మిగిలిపోయిన సాంబార్లోంచి చచ్చిపోయినటువంటి నాగుపాము బయటపడింది. ఎవ్వరికీ తెలియదు. అందులో ఒక నాగుపాము పడి చచ్చిపోయింది, ఉడికిపోయి. ఆయన వచ్చి ఆ పాత్ర తోసేశారు కాబట్టి ఇన్ని 100 మంది బతికారు. లేకపోతే వీళ్ళందరూ కూడా వెళ్ళిపోవలసింది. ఆ వెళ్ళిపోయిన వాడు ఇంతమందిని తీసుకెళ్లకుండా ఆయన పెళ్లి మంటపంలోకి వచ్చి సాంబారు పాత్ర తోశారు. నేను 1, 2, 3 అని చెప్పడం కుదరదు. శేషాద్రి స్వామి వారి యొక్క మహాత్మ్యం అంటే యోగి పొంగవుడుగా మహానుభావుడు అంతటి స్థితిని పొందారు ఆయన. ఆయన మీద అక్కసుతో ఆయనకి ఏమి భేదాలు లేవు. మహమ్మదీయులు, దళితులు అందరూ ఆయన చుట్టూ కూర్చునేవారు. ఎవరు పెట్టిన అన్నం ఆయన తినేది లేదు. 2 మెతుకులు నోట్లో వేసుకునేవారు, అందరికీ పెట్టేస్తుండారు. అసలు ఆయన అలా ఏమీ తినకుండా ఎలా బతికారో, నిద్రపోకుండా అన్ని సంవత్సరాలు ఎలా ఉన్నారో ఎవరికి అర్థమయ్యేది కాదు. ఒక దళిత స్త్రీ చేరదీసి ఆయనకు అప్పుడప్పుడు అన్నం పెడుతుండేది. ఆయన తిన్నది లేదు, నోట్లో పిడత వేసుకుని అందరికీ పెట్టి వెళ్ళిపోతుండేవారు. ఆయన మీద అక్కసుతో ఒక వ్యక్తి మాంసాహారాన్ని పొట్లంలో పెట్టి కట్టి ఆవిడికి పంపించి మీ ఇంటికి వస్తాడుగా శేషాద్రి స్వామికి ఇమ్మన్నాడు. ఆవిడ తెలియక పొట్లం ఇచ్చింది. ఇచ్చి తినండి అండి. ఆయన ఏం చేశారంటే ఆ పొట్లాన్ని పట్టుకుని పెద్ద నవ్వు నవ్వి శేషాద్రి స్వామి నవ్వడం మొదలు పెడితే గంట ఆపకుండా నవ్వేవారు. ఎందుకని అంటే లోకం యొక్క పోకడ చూసి నవ్వు వచ్చేది. ఏమిట్రా వీళ్ళ అమాయకత్వం అని. మనం పిచ్చాడనుకుంటాం మనం. ఆయన పొట్లాన్ని పట్టుకుని ఒకసారి ఇలా తిప్పి వాడికే పంపించు అన్నారు. ఆయన దారం కూడా విప్పలేదు. ఇలా అని అతనికి ఇచ్చేసేయి అన్నారు. ఏమో ప్రసాదమో ఎందుకు ఇమ్మన్నారో ఆవిడ మళ్ళీ ఆయనకి పంపించింది. తినలేదా అన్నాడు ఆయన. తినలేదు, పొట్లం కూడా విప్పలేదు. ఇలా తడివి నీకు ఇచ్చేయమన్నారు అంది. విప్పి చూశాడు. లోపలంతా కూరలు ఉన్నాయి. మాంసం అంతా పోయి కూరలు అయిపోయాయి. అంటే నన్నేదో మాంసం పెట్టి పాడు చెయ్యగలను అనుకున్నావు, నా సంకల్పం చేత కూరలు చేసి పంపించాను చూసుకోవాలి. ఒకప్పుడు పాపం ఆయన్ని బలవంతంగా పట్టేసుకున్నారు అందరూ కలిసి. ఆయనే లోకానికి రమణ మహర్షిని చూపించాడు. రమణ మహర్షి అక్కడ ఉన్నారన్న విషయం ప్రపంచంలో ఎవ్వరికీ తెలియదు. తిరువణ్ణామలైలో నేను ఎదుట రమణ మహర్షి యొక్క జీవితాన్ని ప్రస్తావన చేసినప్పుడు ప్రత్యేకంగా దాని గురించి ప్రస్తావన చేస్తాను. పాతాళలింగం దగ్గర అప్పుడు అంతా పాడుపడిపోయి ఉండేది. సిద్ధపురుషుని యొక్క సమాధి, దాని మీద శివలింగం ఉన్నాయి అని నేను మీతో మనవి చేసి అదే పాతాళలింగం అంటారని. అక్కడ కూర్చుని భగవాన్ రమణులు తపస్సు చేస్తుంటే తేళ్లు జెర్రిలు తొడల కింద చేరి కురికేస్తుండేవి. నిత్తురు కారిపోయి అట్టలు కట్టింది. ఎవరు వెళ్ళేవారు కాదు అసలు ఆ లోపలికి. అక్కడ ఏనుగు ఉండేది అంతే. అసలు ఆ గుడి దగ్గరికి ఎవరు వెళ్ళేవారు కాదు, కిందకి ఎవరు దిగే అవకాశం ఉండేది. శేషాద్రి స్వామి అకస్మాత్తుగా అక్కడికి వెళ్ళి నిలబడి పెద్ద కేకలేశారు. ఒక బ్రాహ్మణ స్వామి ఇందులో ఉన్నాడు, పిల్లవాడు, పైకి తీసుకురండి అని అరిచారు. అరిస్తే అక్కడ ఉన్న వాళ్ళు వచ్చి అందులో ఉన్నాడని మీకు ఎలా తెలుసు అని అడిగారు. ఆయన అన్నారు, నేను కామాక్షిని, నేను పార్వతిని, నా బిడ్డ సుబ్రహ్మణ్యుడు ఉంటే నాకు తెలియదు, అందులోనే ఉన్నాడు, తీసుకురండి బయటికి అని వెళ్ళిపోయారు.
వీళ్ళందరూ నిజమా కాదా అని మెలిగదంతా పెద్ద డొంకలు తుప్పలుగా ఉండేది. కర్రలతో పక్కకి తీసి మెల్లిగా లోపలికి వెళ్ళి చూసేటప్పటికి తనలో తాను రమిస్తూ భగవాన్ రమణులు కూర్చుని తపస్సమాధిలో ఉన్నారు. అప్పుడు అక్కడి నుంచి కూర్చున్న వారిని కూర్చున్నట్టే పైకెత్తి పట్టుకొచ్చి ఇప్ప చెట్టు కింద కూర్చోపెట్టారు. భగవాన్ రమణుల్ని లోకానికి చూపించినటువంటి మహాపురుషుడు శేషాద్రి స్వామి. అటువంటి శేషాద్రి స్వామిని ఊరి ప్రజలందరూ భక్తి ఎక్కువైపోయి బలవంతంగా పట్టుకుని ఆయనకి అభిషేకాలు అన్న పేరుతో నూతులు ఎండిపోయేలా నీళ్లు 2 రోజుల పాటు పోశారు. ఆయన అన్నారు, నాకు చలి జ్వరం వస్తుంది అన్నారు. ఎవరు వినలేదు, మీకేం రాదని పోసేశారు. నిజంగానే ఆయనకి చలి జ్వరం వచ్చేసి ఆ తర్వాత ఆయన శరీరాన్ని విడిచిపెట్టేశారు. మర్నాడు విడిచిపెట్టి బ్రహ్మీభూతులైపోయారు, పరమేశ్వరుని యందు ఐక్యం అయిపోయారు. శేషాద్రి స్వామి గురించి నేను ఎంత చెప్పినా తక్కువే. ఆ శేషాద్రి స్వామి వారి యొక్క భౌతిక శరీరాన్ని ఊరిరింపు చేసి తిరువణ్ణామలై అంతా ఇప్పుడు రమణ మహర్షి ఆశ్రమం ఎక్కడుందో దాని పక్కనే శేషాద్రి స్వామి ఆశ్రమం ఉంటుంది. ఆ ఆశ్రమానికి తీసుకొచ్చి అక్కడ భూస్థాపితం చేశారు. చేసి దాని మీద శివలింగం ఉంచారు. ఇప్పటికీ శేషాద్రి స్వామిని నమ్ముకున్న వాళ్ళు చెప్తూ ఉంటారు, ఇప్పటికీ ఆయన జ్యోతిస్వరూపంతో కనపడతారని, భక్తుల్ని అనుగ్రహిస్తారని. ఆయన గురించి చెప్పుకున్నా, ఆయన గురించి విన్నా, ఆయనకి నమస్కారం చేసినా ఆయన వెంటనే గురుస్థానంలో కూర్చుని మనందరినీ కాపాడతారు అని చెప్తారు. అంతటి మహాపురుషులు. అరుణాచలం వాళ్ళ అమ్మగారి నోటి వెంట ఉచ్చరింపబడి అంతటి మహాయోగి పురుషుణ్ణి ఆకర్షించి తన దగ్గరికి లాక్కుంది. అందుకని కృత్తికా దీపోత్సవం రూపంలో జ్యోతి దర్శనం జరగడం కాదు, ఎన్నో జ్యోతులు, ఎందరో గురువులు, ఎందరో ఆచార్య పురుషులు, ఎందరో మహాపురుషులు అరుణాచలమనబడేటటువంటి ఆ పరమశివుని చేత ఆకర్షింపబడి ఆ అరుణాచల పట్టణ ప్రవేశం చేసి అక్కడ నివాసం చేసి మనందరినీ కూడా ఎంతో గొప్పగా అనుగ్రహించారు. అంతటి మహాపురుషులందరూ కూడా నివసించి తిరిగినటువంటి భూమి ఒక్క శేషాద్రి స్వామి కాదు. నాకు 9 రోజుల్లో 8 రోజుల్లో చెప్పడానికి అవకాశం లేక కానీ ఎంతమంది మహాయోగులు తిరిగినటువంటి పవిత్ర భూమో అరుణాచలం. అటువంటి పవిత్ర భూమిలో ప్రదక్షిణం చెయ్యడం, అటువంటి చోట అరుణాచలేశ్వరుణ్ణి దర్శనం చేయడం, అటువంటి సిద్ధ పురుషులు జ్యోతిస్వరూపాలుగా ఉంటారు అని ఉంటారు ఏమి ఇప్పటికీ ఎందరో నమ్ముతారు. అందున శేషాద్రి స్వామి ఆశ్రమంలో ఉన్నటువంటి దక్షిణామూర్తి విగ్రహాన్ని చూసి తీరాలి. అంత అద్భుతంగా ఉంటుంది. శేషాద్రి స్వామి ఆశ్రమంలో ఉండేటటువంటి రూమ్స్ లో అక్కడ ఉన్న గదుల్లో వసతి ఉన్న వాళ్ళకి ఎదురుగుండా కళ్ళు తెరిచేటప్పటికి తలుపు తెరుచుకుని కళ్ళు తెరిచి నిద్ర లేవగానే స్థూల శివుడు కనపడుతూ ఉంటాడు. ఎందుకని అంటే అది కొండ పాదంలోనే ఉంది ఆ ఆశ్రమం అంతా. చాలా అద్భుతంగా ఉంటుంది, ఎనలేని ప్రశాంతతతో ఉంటుంది. కాబట్టి చక్కగా శేషాద్రి స్వామి ఆశ్రమాన్ని మీ అందరూ కూడా అరుణాచలం వెళ్ళినప్పుడు దర్శనం చేసుకోండి. అటువంటి మహాపురుషుని యొక్క అనుగ్రహం మనందరికీ కలగాలి అని ఆ అరుణాచలేశ్వరుణ్ణి, అపితకుచాంబని, కామాక్షి పరదేవతని ప్రార్థన చేద్దాం. అసలు అరుణాచలము అంటే దానికి మారుపేరుగా వచ్చేసినటువంటి వారు అంత గొప్పగా అరుణాచలంతో అవినాభావ సంబంధం ఏర్పడిపోయినటువంటి వారు భగవాన్ రమణులు. ఆ రమణుల యొక్క జీవితం ఏమిటో, ఆ రమణుల యొక్క అద్భుతం ఏమిటో, ఆ రమణ తత్వం ఏమిటో, ఆ రమణుల ఉపదేశం ఏమిటో, ఆయన తపస్సు ఏమిటో రేపటి నుంచి ప్రారంభం చేస్తాను. ప్రారంభం చేసి రేపటి నుంచి అరుణాచలము, రమణ భగవానులు, రమణుల తత్వము అన్న విషయం మీద మాట్లాడడం మొదలు పెడతాను. అది ఒక రోజులో అవుతుందన్న నమ్మకం ఏం లేదు. 1 రోజు పట్టచ్చు, 2 రోజులు పట్టచ్చు, 3 రోజులు పట్టచ్చు. ఎన్ని రోజులు పట్టిందన్న దాంతో ప్రాధాన్యత లేదు. ఎన్ని రోజులు పడితే అన్ని రోజులు, రమణులు ఎన్ని రోజులు పలికిస్తే అన్ని రోజులు. రేపటి నుంచి ఆ రమణ తత్వాన్ని ప్రారంభం చేస్తాను.